ఏమండోయ్ ఇదేంటో తెలుసా? బంగాళదుంప కుర్మా అండి. ఇది మన స్టైల్లో బంగాళదుంప కుర్మా అండి. ముందుగా బంగాళదుంపలు తీసుకుని బాగా ఉడకబెట్టుకోవాలండి. ఆ ఉడికేలోపు మనం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత బంగాళదుంపలు అయితే తొక్క అయితే తీసేసుకోవాలి. నీట్గా మనం ఒలుచుకున్న బంగాళదుంపల్ని నీట్గా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. చిన్నవి అంటే మరీ చిన్నవి కాదండి, మీడియం సైజు. ఒక దాకా పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్స్ దాంట్లో మొత్తం వేసేసుకుని వేగించుకోవాలండి. అవి వేగిన తర్వాత అండి మనమైతే ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో. తర్వాత మనం పచ్చిమిరకాయలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక 3 స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అండి ఒకసారి బాగా మిక్స్ చేసాను. ఆ తర్వాత అండి మీకు సరిపోయేంత కారం అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసి మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు అయితే వేసేసుకోవాలండి. దుంపలు వేసిన తర్వాత ఒకసారి ఒక 2 నిమిషాలు మగ్గినవ్వండి. మగ్గిన తర్వాత మనం అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత అండి మనం అయితే పైన అయితే మూత అయితే పెట్టేసుకోవాలండి. కాసేపు ఉంచితే అండి గుమగుమలాడుతూ మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. కర్రీ అయ్యే లోపండి అక్క అయితే బగారా రైస్ అయితే పంపించిందండి. బగారా రైస్, పన్నీర్ కర్రీ. అలా బగారా రైస్ పెట్టుకుని మనం వండుకున్న బంగాళదుంప కూర, పన్నీర్ కర్రీ వేసి తింటే ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి.